నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శాలిని మద్యం కుంభకోణం కేసులో ఆల్రెడీ సిట్టు విచారణ జరిగి అయిపోయింది అంటే ఒక్కొక్కరుగా సిట్టు విచారణ అయితే జరిగింది ముందు మిథున్ రెడ్డి సిట్టు విచారణ అయిపోయింది తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ జరిగిపోయింది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు వాళ్ళిద్దరిని కలిపి విచారణ జరుగుతుంది ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి విచారణ జరుగుతుంటే తర్వాత వాళ్ళు ఏం చెప్తారు ఇంకా పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే మేడం లిక్కర్ స్కామ్ కేసులో ఆల్రెడీ సిట్టు విచారణ జరిగి ఒక్కొక్కరు జరిగి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా చెప్పాలంటే మిథున్ రెడ్డి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరిది కలిపి సిట్టు విచారణ జరుగుతుంది దీన్ని ఎలా చూడాలి మేడం సిండికేటు కేటుగాళ్ల మద్యం కుంభకోణ విచారణ నిజంగా ఇది చెప్పుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రజల దగ్గర ఏ విధంగా వీళ్ళు దాచుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరిని ఇక్కడ ఒకటి ఆరోగ్యం చెడగొట్టుకున్నారు ఇంట్లో ఉన్న డబ్బులు పోగొట్టుకున్నారు అంటే వీళ్ళు చేసిన కల్తీ మద్యం తాగే కేవలం ఎంతమంది చనిపోయారు ఎన్ని విధాలుగా ఆరోగ్యం చెడిపోయి ఈ రోజుకి కూడా బాధపడుతున్నారు ఎంతమంది ఆడపిల్లల తాళిబొట్లు తెంచడానికి వీళ్ళు కారణమయ్యారు ఎంతమంది తల్లిదండ్రుల శోకం ఏదైతే ఉందో బిడ్డను పోగొట్టుకుని దానికి కారణమయ్యారు ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ రోజున ఒక్కొక్కరి పాపం పండింది వాళ్ళ పాపం పండి ఈ రోజున పోలీసుల విచారణలో ఏదైతేనే వీళ్ళని ఖచ్చితంగా సరే నో బెయిల్ ఓన్లీ జైల్ అని కోర్టు కూడా తీర్పిచ్చేసింది ఇట్లాంటి తరుణంలో ఈరోజు మనం చూస్తుంటే ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టారు ఈరోజు విచారణ చూస్తుంటే మిథున్ రెడ్డి అసలు ఆ మిథున్ రెడ్డి అనే అతన్ని నేను ఎంపీని లేకపోతే మా నాన్న అడవులు ఆక్రమణ చేశారంటే కాదు అక్కడున్న కూలీల కోసం బిల్డింగ్ కట్టించాడు అంత గొప్పవాడు మా నాన్న మరి నేను ఎంపీని మా నాన్న ఎమ్మెల్యే మరి ఇట్లాంటి మద్యం దాంట్లో నేను ఎందుకు ఉంటానన్నాడు మరి ఈ రోజున ఎందుకు విచారణ కూర్చోవాల్సి వచ్చింది చేశారు కాబట్టి మరి అలాగనే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈయనేమో చట్టంలో ఉన్నవన్నీ కూడా నేను ఉపయోగించుకుంటాను అవన్నీ అయిపోయాక అప్పుడు దొరుకుతానన్న ఇతను మాట్లాడతాడు అసలు అప్పుడే అయిపోలేదు విజయసాయి రెడ్డి కూడా ఉన్నాడని కానీ ఈ రోజున కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అదేవిధంగా మిథున్ రెడ్డి వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టడమే కాదు సిట్ విచారణలో సీన్ రికవరీ విజయసాయి రెడ్డి చెప్పాడు ఇదిగో హైదరాబాద్లో మా ఇంట్లో ఒకసారి మేము ఎవరెవరం కూర్చున్నామని అదేవిధంగా తాడేపల్లిలో మా ఇంట్లో ఎవరెవరం కూర్చున్నామని మరి ఆ విధంగా సిట్ పోలీసులు కూడా ఏదన్నా ఒక క్రైమ్ జరిగినప్పుడు సీన్ రికవరీ అని ఒకటి చేస్తారు అంటే ఎలా జరిగింది ఏంటనేది అదేవిధంగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళు సిట్ విచారణలో సీన్ రికవరీ చేస్తే ఇంకా చాలా బాగుండిద్ది అని ఈ రోజున ప్రతి ఒక్కరు కనిపిస్తున్న విషయం ఎందుకంటే అందరూ కలిసి ప్లాన్ చేశారు దొంగతనం ఎలా చేయాలి తాళాలు ఎవరు బద్దలు పగలగొట్టాలి మరి ఆ విధంగా ఏ వస్తువులు దొంగిలించాలి ఏ విధంగా ప్రజలకు తెలియకుండా వాళ్ళ సొమ్మును మనం రాబట్టాలి అదే జరిగింది కాకపోతే అక్కడ దొంగతనం అంటే వస్తువులు దొంగతనం చేస్తారు వీళ్ళేమో మనుషుల ప్రాణాలనే దోచేశారు ఇక్కడ వాళ్ళ డబ్బు ప్రాణం ఆరోగ్యం అన్నీ ఈ రోజున రాష్ట్రానికి భయంకరమైన ఒక దోపిడీ దొంగల్లా తయారయ్యారు వీళ్ళు మరి 2019 నుంచి 24 వరకు ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చేసినా పాపం లేదు ఈ రోజున చూస్తే కోర్టు ఎట్లాంటి తీర్పు ఇచ్చిందంటే న్యాయ వ్యవస్థ బ్రతికే ఉంది న్యాయం జరిగిద్ది ఇంత భయంకరమైన మనుషులు బయట ఉండటానికి వీల్లేదు ఇట్లాంటి వాళ్ళు ఎప్పటికైనా సమాజానికి చేటు మరి ఇట్లాంటి చెదపురుగుల్ని వేరే అవతల పారేయాలి తప్పించి చెదపురుగుల్ని నిప్పులు వేస్తారు ఎందుకంటే అవి ఎక్కడేసినా కూడా బ్రతికొచ్చేస్తాయి అందుకని ఎక్కడైనా ఉన్నా చెక్కను తినేస్తుంది అది అట్లానే వీళ్ళు రాష్ట్రాన్ని తినేసే చెదపురుగులు లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని ఏం చేయాలంటే సమూలంగా వేళ్లతో సహా పెకలించి పక్కన పడేస్తే కానీ మళ్ళీ కూడా వీళ్ళు బ్రతకటానికి వీలు లేదని ఇట్లాంటి ఆలోచన కూడా చేయటానికి బ్రతకటం అంటే వాళ్ళ ఆలోచన కూడా కాదు కదా కనీసం దాని గురించి వాళ్ళు అటువైపు కన్నెత్తి చూడటం కాదు ఆలోచన కూడా లేకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఈ రోజున నో బెయిల్ ఓన్లీ జైల్ అనేది నిర్ధారణ అయింది అదేవిధంగా వీళ్ళు ఏదైతే ఈ రోజున విచారణ కూర్చోబెట్టారో ఇంకా ఉన్నారు దొంగలు ఎవరు ఆ దొంగలందరూ ఒక చోట చేరి ఎవరెవరు ఏ విధంగా దాచుకుందాం పంచుకుందాం అనుకున్నారో వాళ్ళందరిని ఒకసారి సీన్ రికవరీ చేస్తే ఇంకా బాగుండిద్ది అనేది అందరి ఆలోచన మరి ఈ విచారణలో జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందంటారా రాదంటారు మేడం వీళ్ళు ఫస్ట్ విజయసాయి రెడ్డి రావాలి ఆ తర్వాత ఇంకెవరెవరు కూర్చున్నారో ఆ సీన్ రికవరీ అనేది జరిగితే ఖచ్చితంగా వీళ్ళు డబ్బులు ఎవరికి ఇవ్వాలి మెయిన్ పెద్ద మొత్తంలో అనేది ఉంది కదా అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు అయితే ఖచ్చితంగా వస్తుంది అదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరో కూడా ఒక బిగ్ బాస్ ఉన్నాడు లేకపోతే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్న ఈ డబ్బులు అనేది కనిపిస్తూనే ఉంది కానీ ఇంకా పూర్తి విచారణ జరగాలి వీళ్ళంతా కూడా విజయసాయి రెడ్డి వాసుదేవ్ రెడ్డి ఇంకా వీళ్ళంతా ఉన్నారు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి మరి ఎవరైతే మిథున్ రెడ్డి
కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 ఒక సామాజిక వర్గాన్ని ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు, నాకు కులం లేదు మతం లేదని. మరి ఈయన చూస్తే ఈ రోజు లిక్కర్ స్కామ్లో అందరూ ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. మరి అట్లాంటి విషయం ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకుంటే బాగుండేది. ఎవరికి ఆయన ఎక్కువ పెద్దపేట వేసి వాళ్ళు ఏదైతే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రోత్సహించాడు ప్రోత్సహించాడంటే రాష్ట్రాన్ని సరిదిద్ది తీర్చిదిద్దుదాం, లేకపోతే రాష్ట్రాన్ని ఒక ప్రగతి పదం వైపు నడిపిద్దామని వాళ్ళు ఆలోచించాల, రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దామని ఆలోచించారు. అదే జరుగుతుంది. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వస్తే, పునరుద్ధరణ ఏదైనా పనులు జరిగితే, లేకపోతే మంచి మంచి కంపెనీలు తీసుకురావాలి. కానీ అక్కడ ఆలోచించేదంతా ఏం ఆలోచిస్తారు వీళ్ళు? ఇప్పుడు ఇండస్ట్రీలు తీసుకురావాలా, పిల్లలకు కాలేజీలు కావాలా, లేకపోతే మంచి మంచి కంపెనీలు తీసుకురావాలా, వాళ్ళకి ల్యాండ్ కేటాయించాలా, ఇవన్నీ ఆలోచించాలి. కానీ వీళ్ళ ఆలోచన అంతా ఏంటి? ఎలా దోచుకోవాలి, ఎలా దాచుకోవాలి, ఎలా పంచుకోవాలి, మరి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, అదంతా ఎలా కబ్జా చేయాలి, ఎవరి పేరుని పెట్టాలి, ఇలా ఆలోచించడానికే సరిపోతుంది. మరి ఇలా ఆలోచించడానికి సరిపోయిన వాళ్ళు మరి రేపు ఏ విధంగా ప్రజల గురించి ఆలోచిస్తారు? అందుకనే 3 రాజధానులనే ఒక మాట తీసుకొచ్చేసి దాన్ని కోర్టులో వేసేసి 3 రాజధానులనే ఒక 3 ముక్కలాటాడి ఎక్కడ అభివృద్ధి చేస్తాం ఇంకా డిసైడ్ అవ్వలేదు కదా రాజధాని అనేది. మరి కాబట్టి అందుకని మేము ఇంకా రాజధాని పూర్తి చేయలేదని చెప్పుకున్న ఈ ప్రబుద్ధులు ఈ రోజున ఎంత ఘాతకానికైనా తెగిస్తారో అన్నదానికి ఇవన్నీ నిదర్శనాలుగా కనపడిస్తున్నాయి మనకి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రోజున మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో దండుకుంటే తండ్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి భూ అక్రమణాల్లో ఈరోజు సర్వే చేస్తున్నారు మేడం. అవును, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ మధ్యకాలంలో చూస్తే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులను కూడా భయభ్రాంతులకు గురి చేశారు. సర్వేయర్లు కూడా సర్వే చేయకుండా మాకు సంబంధించిన భూమి కాదని అటవీ అధికారుల మీదకు తోయటం, అటవీ అధికారులు కూడా మాకు సంబంధించిన సర్వే నెంబర్ కాదు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మొన్న కోర్టు కూడా సజ్జల ఎవరైతే రామకృష్ణారెడ్డికి సంబంధించిన భూములకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి డిపార్ట్మెంట్లో ఉన్నది కూడా స్థలం తెలియకుండా జాబుల్లో ఉన్నారా, అట్లాంటి పదవి బాధ్యతలు ఎందుకు మీకు? ఇష్టమైతే ఎవరిదో ఏంటో మీరే ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి వచ్చేసి అటువైపున ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు కానీ, లేకపోతే ఇటు ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు కానీ ఎవరి సర్వేలో అవి ఉన్నాయి అని చెప్పేసి మీరే తేల్చుకొని మాకు ఇన్ని రోజుల లోపుగా నివేదిక సమర్పించాలి అని. అదేవిధంగా సజ్జల ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఇతను భూబకాసురుడు అనేది తేలిపోయింది. అడవిలో ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు తింటారా, మేము తినటానికి పనికిరామా, మేము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మేము కూడా మరి తినాలి కదా ఎంతో కొంత అన్నట్లుగా, ఆయనకి ప్యాలెస్లు ఉంటే మేము కూడా ఏదో చిన్న బంగ్లా ఇలాగ పనుల కోసం కట్టించుకుంటాము అన్నట్లుగా నిధులు ఏదైతే ప్రజలకు ఉపయోగించాల్సిన నిధులతోటి అక్కడ రోడ్లు వేయించుకొని అడవులు నరకటం పెద్ద ఏదైతే నేరం, మరి చెట్లు నరకటం నేరం, మరి చెట్లు నరికినందుకు నేరం. అదేవిధంగా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన భూమి ఆక్రమించడం నేరం, అక్కడ ఏదైతే సంబంధించిన ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేసి ఇతను స్వలాభానికి వాడుకోవటం, ఇన్ని నేరాలున్న ఈ వ్యక్తిని ఏ విధంగా శిక్షించాలి? ఇంకా ఎందుకు బయట తిరుగుతున్నాడు? ఈ రోజున ప్రజలందరూ అదే క్వశ్చన్ చేస్తున్నారు. 1 కాదు 2 కాదు, అక్కడ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఇల్లే కట్టాడు, ఒక ప్యాలెసే కట్టాడు అనుకుంటున్నాం. కానీ ఆ ప్యాలెస్ కట్టాలంటే అక్కడ ప్లేసు కబ్జా చేశాడు, మొక్కలు నరికించేశాడు. మరి ఇక్కడ నుంచి వచ్చిన డబ్బులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినవి, ఆ నిధులన్నీ కూడా అక్కడ వాడేసుకున్నాడు. ఇన్ని విధాలు ఈ రోజున చూస్తే వాళ్ళున్న ఏరియాలో ఎంతమంది దగ్గర అక్రమంగా రిజిస్ట్రేషన్లు మనం చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి, మరి అతను ఏ విధంగా పట్టుబడ్డాడంటే అతను వెళ్ళిపోయాడు అనమాట, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. పోలీసులకు కూడా ఏ విధంగా ఇతన్ని పట్టుకోవాలి అని ఆలోచిస్తే అతను ఫామ్ హౌస్ దగ్గర ఒక కళ్యాణ మండపం ఉంది, అది లీజు కావాలి అని చెప్పేసి ఒక చిన్న డ్రామా ప్లే చేసి పట్టుకున్నారు. మరి అతను సంబంధించి ఇల్లు సోదా చేస్తే 509 రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్స్ దొరికినాయి. ఇది ఇల్లా రెవెన్యూ ఆఫీసా అని డౌట్ వచ్చే విధంగా. అదేవిధంగా మరి రామచంద్రారెడ్డి పిఏకి ఇతను ఎన్నిసార్లు ఫోన్ చేశాడు అంటే, అతని పేరు తుకారం ఏదో ఉంది, అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేశాడంటే 331 సార్లు ఫోన్ చేశాడు ఈ అనుచరుడు మాధవరెడ్డి. మరి ఎందుకు ఫోన్ చేశామంటే నీళ్ళు నమ్ములుతాడు తప్పించి సమాధానం చెప్పాల. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక్కొక్కటిగా వీళ్ళ పాపం పండింది. ఈ రోజున ఒక్కొక్కటి కూడా ఎన్ని విధాలుగా అంటే అక్రమంగా రిజిస్ట్రేషన్లు ఏంటి ఇంత దారుణమా అంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ని మీ ఇంట్లో పెట్టుకున్నారంటే అసలు ఎంత ఘోరమైన పని. మాధవరెడ్డి అనే వ్యక్తి ఇంత ఘోరంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దాదాపుగా 509 ఫైల్స్, మరి ఇన్ని ఫోన్ కాల్స్, వీళ్ళంతా కలిసి ఏం చేశారు,
ఏ విధంగా బినామీలుగా ఉన్నారు, ఏ విధంగా జనాల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల్ని రక్షించాల్సింది పోయి ఈ రోజున ప్రజల ఆస్తులకు వీళ్ళు భద్రత కల్పించాల్సిన వీళ్ళే వాళ్ళ ఆస్తుల్ని లాగేసుకొని వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారంటే, ఇదే విషయంలో వల్లభనేని వంశీని కూడా కోర్టు గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ప్రజల్ని వాళ్ళని కాపాడాల్సింది పోయి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల్ని మీరు లాగేసుకునే విధంగా ఉన్నప్పుడు కోర్టు ఏ విధంగా మీకు సహకరించదు అని. ఇప్పుడు చూసుకుంటుంటే మద్యం కుంభకోణం, ఇటు చూస్తే భూ కుంభకోణం, ఎక్కడా కూడా కోర్టు ప్రజల వైపే నిలబడుతుందానికి మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా అతి త్వరలో వీళ్ళంతా కటకటాలు లెక్క పెట్టడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.